కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో సబ్ కలెక్టర్ శెట్టి కిరణ్మయి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్లతో కలిసి ప్రారంభించారు. ఇక బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయం నుంచి తాడుకోళి చౌరస్తా వరకు పెద్ద ఎత్తున మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఆయా వార్డుల్లో పలు ప్రదేశాల్లో నిల్వ ఉన్న చెత్తను తొలగించి అక్కడ ముగ్గులు వేశారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని కాసుల బాలరాజు అన్నారు. ఇక పరిసరాల చుట్టూ చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు సూచించారు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ మన దేశంలోనే ఎవరు లేరు. ఈరోజు చూస్తుంటే మరి వడ్లకు సపోర్ట్ 500 సపోర్ట్ ప్రైజ్ ఇవ్వడం, మరి బోనస్ గా మరి ఇప్పుడే అకౌంట్ లో ఎప్పటికప్పుడు వేస్తూ మరి రైతులను ఇటు చూస్తుంటే మరి స్కూళ్లలో ఎవరు చదువుకుంటున్నారు, చదువుకోకొచ్చారు, ఏవైతే స్కూల్లో ఇక్కడ ఏ అవసరం మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పిస్తూ మరి రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా మరి ఇప్పుడు చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని ఫుడ్ పాయిజన్ అయిందని అదైందని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. అయ్యా, ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఈ రోజు కొత్తది కాదు. మరి ఎక్కడ జరిగినా వెంబడే అధికారులు వెళ్ళి దాన్ని మరి సర్దిద్ది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్